చూడండి, ఈరోజు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఎందుకు మీకు ఈ యొక్క విశ్వాస వీరులను పరిచయం చేస్తున్నామంటే వారిలాగా మేము జీవించాలి అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారందరి పేర్లు రాయించి ఉన్నాడు. హల్లెలూయా. వారందరి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి, కానీ నా పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయంట. హల్లెలూయా. మరి వాళ్ళంత కష్టపడ్డప్పుడు వాళ్ళ పేర్లు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా మేమెంత కష్టపడితే ఆ పరిశుద్ధమైన ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో కదా. కాబట్టి ఈరోజు మనము విశ్వాస వీరులు ఎవరో, సో వారి యొక్క జీవిత లైఫ్ స్టైల్ ఏమిటో మనము నేర్చుకుంటున్నాం. రండి మరొకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. 7వ వచనం, మరొకసారి 6వ వచనం మేము ఖచ్చితంగా అండర్లైన్ చేసుకుందాం, ఎందుకైనా మంచిదే. మన లైఫ్ స్టైల్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా. ఎలా నమ్మాలట? నాకు ఆయన ప్రతిఫలము దయచేస్తాడో, ఆయన నాకు సమాధానం ఇస్తాడో, ఆయన నా ఆరోగ్యాన్ని కుదుట పరుస్తాడో, ఆయన నాకు కావలసింది ఇస్తాడో అని నమ్మాలి. ఎస్, హల్లెలూయా. విశ్వాసం లేకుండా మాత్రము దేవునికి ఇష్టలుగా మేము జీవించాం. ఆయనకి ఇష్టలుగా జీవించకపోతే మనము ఇంకెవరి ఇష్టలుగా జీవిస్తాం? సాతాను. సమస్య లేదు సాతాను కింద జొరబడ్డానికి. 7వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, జాగ్రత్త గ్రహించండి. ఎగ్జాక్ట్ గా ఇది ఎక్కడ ఉంది అంటే ఆదికాండము 6వ అధ్యాయములో మేము చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం రండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. యెహోవా వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. సేము, హాము, యాపెతును 3 కుమారులు నోవాహు కనెను. ఎవరు ఈ నోవాహు? నోవాహు లెమెకు కుమారుడు. ఆదాము నుంచి 9వ వ్యక్తి. 7వ వ్యక్తి ఎవరు? 7వ వ్యక్తి ఎవరు? హనోకు. ఆదాము నుంచి 9వ వ్యక్తి నోవాహు. నోవాహు అనగా నెమ్మది. నోవాహు అనగా నెమ్మది. వాస్తవంగా లెమెకు తరములో నెమ్మది లేదు, వర్షాలు పడలేదు. మీకు తెలుసా, ఆదాము నుంచి నోవాహు కాలం వరకు భూమి మీద వర్షాలే లేవు. నోవాహు లెమెకు పుట్టినప్పుడు నోవాహు అనే పేరు పెట్టాడు. నోవాహు అనగా నెమ్మది, సమాధానం. నెమ్మది కలిగించడానికి, నెమ్మది ఉండడానికి, సమాధానము ఉండడానికి దేవుడు ఒక సమాధానాన్ని లెమెకు గర్భంలో నుంచి ఈ భూమి మీద పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ నోవాహు ఎవరయ్యా అంటే నీతిమంతుడు, దేవుని కృప పొందినవాడు. బైబిల్లో మొట్టమొదటిసారి
కృప అనే పదం ఎక్కడ ఉందయ్యా అంటే ఇదిగో ఇక్కడే. కృప కేవలము ఈ నూతన టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కి సంబంధించింది కాదు, పాత నిబంధనకి కూడా కృప ఉంది. దేవుని మహాకృప ఐశ్వర్యము ఉంది. మొట్టమొదటి కృప ఇదిగో నోవాహు పొందుకున్నాడు. నోవాహు కృప పొందుకొనెను. నోవాహు యెహోవా దృష్టి యందు భయము భక్తి కలిగి జీవించాడు. చూద్దామా, ఒక్కొక్కరు చూద్దామా. ఎస్, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏంటట? యెహోవా దృష్టిలో కృప పొందినవాడాయను. దాని అర్థం ఏంటయ్యా అంటే ఎందుకు కృప కావాలి? ఎందుకు కృప కావాలి? కృప అంటే అర్థం ఏంటి అంటే మేము రక్షించబడలేము, మేము జీవించలేము, మా వల్ల కాదు, మేము సాధించలేము, మేము బ్రతకలేము అన్నప్పుడు బ్రతకడమే. మేము మా వల్ల కాదు, మేము సాధించలేము అని అలా ఉన్నప్పుడు సాధించగలగడమే కృప. మాకు రక్షణ లేదు, రక్షణ జీవితం లేదు, కానీ రక్షించబడడమే దేవుని మహా కృప. అర్థమైందా? సో ఆ కృప పొందాడు ఎవరు? నోవాహు. ఎందుకు నోవాహు ఒక్కడే కృప పొందాడయ్యా అంటే, సో నోవాహు నీతిమంతుడు. నోవాహు దేవుని దృష్టి యందు భయము భక్తి కలిగిన వాడు. ఆయన నిందారహితుడు. నోవాహు దేవునితో నడిచాడు. సహోదరి సహోదరా, నోవాహు కృప పొందాడు అంటే ఆ రోజులో కృప ఎందుకు అవసరమై ఉందయ్యా అంటే ఆ రోజు దేశమంతా భ్రష్టమైపోయింది, లోకమంతా భ్రష్టమైపోయింది. చూద్దామా, నోవాహు పుట్టిన తర్వాత ఆ దేశము పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ దేశం యొక్క స్థితిగతులు ఎలా మారిపోయాయి అంటే, ఆ దేవాది దేవుని దృష్టిలో ఎంత వికారంగా మారిందంటే, ఎస్ చూద్దాం రండి. 6వ అధ్యాయము 1వ వచనం నుంచి, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని అని చూచి, చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఎస్, ఎలా ఉన్నారు? మనసుకు వచ్చినట్లుగా జీవిస్తున్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులయ్యారు. నంబర్ 2, అక్రముగా జీవిస్తున్నారు. నంబర్ 1, వారు ఇష్టానుసారంగా ఆలోచిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నంబర్ 2, అక్రమంగా జీవిస్తున్నారు. 11 చూద్దామా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకములో బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గము చెరిపేసుకొని ఉండిరి. మనం రాస్తున్నప్పుడు పెన్సిల్ బట్టి రాస్తున్నప్పుడు ఏమవుతుంది? తప్పిపోతే ఏమవుతుంది? ఇరేజర్ ఏం చేస్తుంది? ఇరేజ్ చేస్తుంది. ఇరేజ్ అంటే తుడపడం. తప్పును ఎస్ మా బాబు రాస్తాడు, ఆ స్పెల్లింగ్ రాసినప్పుడు తప్పుపోతే ఇరేజర్ తుడుస్తాడు. అదేవిధంగా మనం దేవుని దృష్టిలో అప్పుడు ఉన్న వారందరూ వారి ఎదుట ఉన్న మంచి మార్గాలు, వారి ఎదుట ఉన్న అద్భుతమైన సమాధానకరమైన జీవితము, సంతోషకరమైన ప్రేమ, దేవుని నుంచి వచ్చే ప్రతి ఒక్క సహవాసము, సంతోషము, సమాధానమును వారి చెరిపేసుకున్నారు. ఏం చేసుకున్నారు? చెరిపేసుకున్నారు. చెరిపేసుకున్నప్పుడు వారికి మంచిది అనేది కనిపించట్లా. ఏమయ్యాయంటే కనుమరుగైపోయాయి. మంచిది చెరిపేసుకున్నారు, చెడ్డది మాత్రమే మిగిలి ఉంది. చెడ్డ క్రియలు మాత్రమే విస్తరిస్తున్నాయి. భూమి అంతా బలత్కారంతో నిండి ఉంది. ఎవరికి ఇష్టానుసారంగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పెళ్లి చేసుకుంటున్నారు. వయసు వాచ ఏమీ లేదు.
మనసుకు వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అక్రమము అయిన జీవితం, అక్రమ సంబంధము, అక్రమమైన ప్రవర్తనలు, అక్రమమైన ఆలోచనలు అవన్నీ భూలోకమంతా చెడిపోయి ఉంది. ఏముంది? భూలోకమంతా చెడిపోయి ఉంది, పాడైపోయి ఉంది, బహు మురికిగా ఉంది. దేవుడు ఆ మురికిని, ఆ పాడైన దానిని, ఆ కప్పు కొట్టే దానిని చూచినప్పుడు దేవుడికి ఎంత బాధ అనిపించింది ఒకసారి చూద్దామా. దేవుడు ఎంత బాధపడ్డాడు? ఏంటి? దేవుడు బాధపడ్డా? పడ్డాడు. మరి నిన్ను ఎంతగానో ప్రేమించి తన ఒక రూపులో, తన పోలికలో సృజించి, ఎస్ నువ్వైనా అద్భుతంగా ఆయన ఎదుట వర్ధిల్లుతావు అని చెప్పేసి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. అనగా మనిషిని ఏర్పాటు చేశాడు, మనిషిని స్వరూపంలో నిర్మించాడు. కానీ ఆ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? టోటల్గా చెడిపోతున్నాడు. అప్పుడు దేవుడు, చూద్దాం రండి, 5 నుంచి చదువుదామా. 5 నుంచి, నరులు చెడుతనము భూమి మీద గొప్పదాయను, వారి హృదయము ఒక తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. ఏంటడా? యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను. తన హృదయం నొచ్చుకుంది, సంతాపపడ్డాడు. నరులు ఊహలో కూడా చెడుతనము, ఆలోచనలో చెడుతనము, ప్రవర్తనలో చెడుతనము, అక్రమముగా జీవించము అంత చెడిపోయింది, భ్రష్టత్వం మారిపోయింది. భూలోకమంతా బలాత్కారం చేత నిండి ఉండెను. అలాంటి సమయములో చుట్టూ అందరూ అక్రమదారులు ఉన్నారు, చుట్టూ అందరూ బలాత్కారులు ఉన్నారు, చుట్టూ అందరూ ఇష్టాసంగా జీవిస్తూ వారు ఉన్నారు, చుట్టూ అందరూ ఊహ అంత చెడిపోయిన వారు ఉన్నారు. అలాంటి మధ్యలో ఒక నీతిమంతుడు జీవితం ఎంత కష్టమండి. అలాంటి వారి మధ్యలో ఒక దేవుని కృపను పొందుకుంటూ నిందారహితుడుగా జీవించే వ్యక్తి ఉన్నాడంటే ఎంత కష్టమండి. హౌ ఈస్ పాసిబుల్? అమాంగ్ దోస్ పీపుల్ he had a stand for God. ఎస్, అంత మధ్యలో దేవుని కృప పొందుతూ దేవునితో నడిచిన వ్యక్తి ఒకే ఒకడున్నాడు. ఆయన పేరే నోవాహు. ఏం పేరు? నోవాహు. ఆ నోవాహుకు 3 కుమారులు. నంబర్ 1 సేము, హాము, యాపేతు. ఆయన కుటుంబాన్ని ఎంత చక్కగా బహుభయంకరమైన స్థితిలో, బహుభయంకరమైన అక్రమదారులలో, నిందలు కలిగిన వారి మధ్య, అపవిత్ర పెదులు గలన వారి మధ్య, పాపిష్టుల మధ్య, లోకమంతా చెడిపోయిన వారి మధ్య ఈయన దేవునితో నడిచేవాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రోజు అందరూ చెప్పుకొచ్చేది ఏంటయ్యా అంటే, నేను ఒక్కరిన పరిశుద్ధుడు, అందరూ చర్చికి వెళ్తున్నారు, నా పక్కన చర్చికే వెళ్ళడం వాడు బతకలేడా? వాడు పని చేస్తే వాళ్ళకి లాభం వస్తలేదా? ఎవరు చూశారు చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉంది లేదని? ఎవరికి కావాలి పరలోకం? ఇక్కడ మనకు కనీసం తినడానికి దొరకకుండా ఉంటే అక్కడ దొరికితే చాలు. హల్లెలూయా. లాజరుకు తినడానికి కూడా దొరికిందంటారా? దొరకలా. కనీసం ధనవంతుడు తిట్టుడులో ఒక ముక్కైన పడుతుందేమో అని ఆశిస్తూ అక్కనే కుప్పకూలిన రోజులు. కానీ ఆ లాజరు మాత్రం పరలోకానికి వెళ్ళాడు. ఆయన చనిపోయినప్పుడు దూతలు దిగి వచ్చారు. హల్లెలూయా. దూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళారు. ఆమేన్. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. తినడానికి తిండి లేకపోవచ్చు, ఒళ్ళంతా రోగంతో ఉండవచ్చు, కానీ మనసంతా పరిశుద్ధంగా దేవుని స్మరిస్తూ ఉంది. కాబట్టి ఆయనను తీసుకెళ్ళడానికి దూతలు వచ్చారు. హల్లెలూయా. కానీ అదే ధనవంతుడు చనిపోయినప్పుడు ఎస్ కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చి పడేశారు. మనుషులు వచ్చారు. ఎందుకంటే మనుషుల కొరకు, మనుషులు చూడాలని వేసుకున్నాడు.
మనసులో చూడాలని ఆయన యొక్క ఆడంబరం, ఆయన యొక్క చూపించేవన్నీ కూడా మనసులో చూపించేవాడు. మనుషులు వాడిని ఏం చేశాడు? తీసుకెళ్ళారు. కానీ దేవుడి కొరకు బ్రతికిన లాజరు మాత్రం దేవుడు తన పరిశుద్ధ దూతలతో తీసుకెళ్లారు. హల్లెలూయా. చూడండి, అక్కడ అందరూ అలాంటి మధ్యలో నీతిమంతుడుగా జీవించడము అసాధ్యమా సుసాధ్యమా? అసాధ్యము. ఎస్, అసాధ్యాన్ని సుసాధ్యము చేసుకున్నాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? భక్తి. హౌ డిడ్ హీ నో అబౌట్ డివోటీ? ఆయనకు భక్తి గురించి ఆయనకేం తెలుసు? అందరికి తెలియని ఈయనకెళ్ళ తెలుసు. దేశమంతా లోకమంతా భ్రష్టులు అవుతున్నారే, మరి వాళ్ళకి తెలియదా భక్తి? ఈయనకి ఒక్కడే తెలుసా ఆ దేవుడు అని జాగ్రత్తగా మేము పరీక్షించినట్లయితే ఉన్నాడు. భక్తిపరుడు నోవాహుకు ముందు ఉన్నాడు. దేవునితో నడిచిన వాడు ఉన్నాడు. దేవుడు కొనుకోబడ్డవాడు ఉన్నాడు. ఆయన పేరే హనోకు. ఎస్, ఆయన ఎదుట 10 మంది లేరు, ఒక్కడనే చూశాడు. వాస్తవంగా హేబేలు గురించి, హేబేలు విశ్వాసం గురించి ఆయన విని ఉండొచ్చు. కానీ ఎస్, ఈయనను మాత్రం, ఈయన హనోకు గురించి మాత్రం ఆయన భక్తి ఏమిటో, ఎస్, ఆయన జీవితం ఏమిటో, ఆయన జీవిత విధానం ఏమిటో, ఆయన ఎలా దేవుని దగ్గర వెళ్ళాడో, ఓ అద్భుతమైన ఆ సత్యాన్ని ఈయన వినాడో. అలా విన్న ఆ భక్తి అందరు వినలేదండి, అందరు విన్నారు. కానీ అందరు నమ్మలా, ఈయన నమ్మాడంతే. హల్లెలూయా. నమ్మిన వారికి నమ్మినంత దేవుడు ఇస్తాడు. నువ్వు ఎంత నమ్ముతావో అంత ఇస్తాడు. నమ్మలేకపోతే ఎస్, ఏమి గుండు సున్నా ఇస్తాడు ఆయన. జాగ్రత్త గ్రహించండి. మొదటిగా నోవాహు ఓ అద్భుతమైన వ్యక్తి, కృప పొందినవాడు, నిందారహితుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవునితో నడిచినవాడు, దేవుని నమ్మాడు, దేవుని కొరకు ఆయన పని చేసినవాడు, దేవుడి యొద్దకు తన కుటుంబాన్ని నడిపించి కుటుంబాన్ని రక్షించుకున్నవాడు. హల్లెలూయా. నెంబర్ 1, దేవునితో నడిచినవాడు ఎవరు? నోవాహు. నోవాహు కూడా నడిచాడండి. ఎందుకంటే నోవాహు నడిచాడు కాబట్టి, హనోకు నడిచాడు కాబట్టి నేను నడుస్తాను. ఎస్, నోవాహు నడిచాడు, హనోకు నడిచాడు. వై షుడ్ నాట్ వి వాక్? వై షుడ్ నాట్ వి ఫాలో దెమ్? మేము ఎందుకు వారిని ఫాలో కాకూడదు? ఒక హనోకును చూసి నోవాహు నేర్చుకున్నాడు, నేను నడవాలి. ఈరోజు వారిని చూసి మనం ఎందుకు నడవకూడదు? ఎలా? నీతిగా నడవకూడదు. ఎలా? ఓ ఆత్మీయుడిగా నడవకూడదు. ఎస్, వాస్తవంగా మీ చుట్టూ అందరూ ఉండవచ్చు. నేను ఏలి చేసేవారు ఉండొచ్చు, భక్తి జీవితాన్ని పాడు చేసేవారు ఉండొచ్చు, లోకంలో లాగేవారు ఉండొచ్చు, పైపెచ్చు నిన్ను సూటిపోటి మాటలతో అనేవారు ఉండవచ్చు, పొడిచేవారు ఉండవచ్చు, సమస్యలతో, కష్టాలతో, రోగాలతో వాళ్ళు హేళి చేయవచ్చు. అయినా నీ చుట్టూ అనేక మంది ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? నోవాహు వలె నిందారహితుడిగా ఉండాలి. నోవాహు వలె ఓ అద్భుతమైన దేవునితో నడిచే వ్యక్తిగా ఉండాలి. నోవాహు వలె ఆయన కృపను పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. ఎవరో ఏదో అంటారని చెప్పేసి మనం ఎందుకో సన్నిధిని పోగొట్టుకోవాలి? ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఎందుకో ఆయన యొక్క అద్భుతమైన ఆయన సహవాసాన్ని పోగొట్టుకోవాలి? ఆయన ఇచ్చే సమాధానాన్ని పోగొట్టుకోవాలి? ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలమును పోగొట్టుకోవాలి? ఆలోచించండి. ఈరోజు ఇదే జరుగుతుంది. ఈ లోకంలో ఉన్న పనులు అడ్డగిస్తున్నారు, ఈ లోకంలో ఉన్న మనసులు అడ్డగిస్తున్నారు, ఈ లోకంలో ఉన్న సమస్యలు అడ్డగిస్తున్నారు, ఈ లోకంలో రోగాల్లో నిన్ను అడ్డగిస్తున్నారు. దేవునితో సరిగ్గా నడవకుండా నిన్ను ఆపేస్తున్నా, దేవునితో నడవకుండా నిన్ను అడ్డుకుంటున్నా. ఒకవేళ అవి అడ్డుకుంటూ ఆత్మీయ జీవితాన్ని పెరగకుండా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేకుండా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నోవా వైపు చూడండి.
ఆయన ఎలా జీవించాడో, ఎలా నడిచాడో, చుట్టూ అనేక మంది అన్యుల ఎదుట ఒక కిరీటముగా లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెంట కుప్పం మీద వజ్రంగా లేడు. ఎవరు? నోవహు. భూమంతా చెడిపోయింది, భూమంతా పాడైపోయింది, కంపు కొట్టుతుంది. ఆ కంపు కొట్టు మధ్యలో ఒక వజ్రం మెరుస్తుంది. ఆ వజ్రమే ఈరోజు నువ్వెందుకు కాకూడదు? ఎందుకని చెడిపోయిన వారిని చూసి నువ్వు ఫాలో అవుతున్నావు? పడిపోయిన వారిని చూసి నువ్వు వెనుక అడుగు పెడుతున్నావు? వాళ్ళని వీళ్ళని చూసి నువ్వెందుకు బలహీన అయిపోతున్నావు? అది నీకు తగదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దృష్టిలో ఒక అద్భుతమైన కిరీటానివి. దేవుని దృష్టిలో నువ్వు ఓ అద్భుతమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఒక సాధనము. ఆ సాధనము వాడబడాలే కానీ ఆ సాధనము తుప్పు పడడానికి ఏమాత్రము వీల్లేదు. ఈరోజు దేవునితో నడవకుండా ఈరోజు లోకంతో నడుస్తున్నావు. ఆ చుట్టూన్న వారు లోకంతో నడుస్తున్నారు. లోకపు క్రియలు, లోకపు ప్రవర్తనలతో చెడిపోయారు. వాళ్ళు ఇష్టాసరంగా జీవిస్తున్నారు, వాళ్ళు అక్రమంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఉన్నారా మన మధ్యలో? ఎవరైనా దేవుణ్ణి తెలుసుకొని కూడా అక్రమంగా జీవించి మనసు వచ్చినట్లుగా జీవించేవారుగా, ఇష్టం వచ్చినట్లుగా జీవించేవారుగా, ఊహ అంతా చెడిపోయిన వారిగా, ఊహ వేరు, ఆలోచన విధానం వేరు, చెడిపోయిందా, పాడైపోయిందా? ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుడు మరలా ఆయన అద్భుతమైన శ్రేష్టమైన రక్తం చేత నిన్ను కడగబడి మరలా నోవాహు జీవితం రిపీట్ చేయాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. హల్లెలూయా. నోవాహు జీవితం మరొకసారి రిపీట్ చేయబోతున్నాడు. ఆయన చేస్తాడా లేదా? డెఫినెట్లీ చేస్తాడు. ఎలా చూద్దాం, ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. నోవాహు దినములో ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రయాణకు ముందుటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఎలా ఉన్నారు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచుచు ఉండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగక పోయిరి. నోవహు ఎంతగా నమ్మాడంటే తన ప్రాణం పోయిన పర్వాలా అని అంతగా నమ్మాడు. ఈరోజు మనం ఎలా నమ్ముతున్నాం? ఎంత బలంగా నమ్ముతావో అంత బలంగా నడుస్తావు. ఎంత బలంగా నడుస్తావో అంత బలంగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు. ఆ రోజు ఆయన ఆత్మీయ జీవితాన్ని తాను కట్టుకుంటూ దేవుడు చెప్పినట్టుగా ఓడను నిర్మించాడు. ఆయన హల్లెలూయా, ఓడను నిర్మించాడు. ఆ ఓడ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ రోజు ఓడలో ఉన్నవారు 8 మంది వాళ్ళు బ్రతికారు. ఈరోజు నువ్వు బ్రతకాలంటే ఓడ అనే ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటే తప్ప మనము బ్రతకలేము, అనగా పరలోకంలో వెళ్ళలేమో, శిక్ష తప్పించుకోలేమో. నోవాహు ఎంత భక్తిపరుడంటే నోవాహు భార్య కూడా అంత భక్తిపరురాలు. నోవాహు భార్య పేరు నయమా. ఏంటది? నయమా. సో ఆమె కూడా భర్తకు సహకరించేది, ఓడ నిర్మించడానికి పనిలో సహకరించేది, పిల్లలు సహకరించేవారు. కుటుంబముగా దేవుని కొరకు నిలబడే కుటుంబము ఏదైనా ఉందా అంటే ఇదిగో నోవాహు కుటుంబం. హల్లెలూయా. ఆ నోవాహు కుటుంబము గొప్పగా దీవించబడిందంటే కారణము నోవాహు భార్య, పిల్లలందరూ కూడా ఆత్మీయులు. వారందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితం జీవించేవారు. దేవుడితో నడిచిన వ్యక్తి దేవుడు చెప్పిన మాటను విన్నాడు. ఆయన నోవాహు, మనుషులందరూ చెడిపోయారయ్యా, మనుషులందరూ త్రాగుతున్నారు, ఇల్లు కడుతున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, తిరుగుతున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు. బహు భయంకరమైన మనుషులు మారిపోయారయ్యా. వారు చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. నోవాహు,
ఏంటయ్యా? ఇదిగో ఈ యొక్క లోకాన్ని నేను తుడిపివేస్తున్నాను, ఈ లోకాన్ని నేను తుడిపివేస్తున్నానని చెప్పేసి దేవుడు చెప్పాడండి. నోవహు, నువ్వు ఒక ఓడ కట్టండి. మీకు తెలుసా, ప్రపంచంలో అద్భుతమైన మొట్టమొదటిసారిగా ఓడ కట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు? నోవహు. కార్పెంటర్, ఆయన మొదటి కార్పెంటర్. హల్లెలూయా. చూశారా, మొదటి కార్పెంటర్ ఆయన, ఓడ నిర్మాణకుడు ఆయన. ఎస్, మనుషులను మరలా నూతన పరిచిన వ్యక్తి కూడా ఆయనే. చూశారండి. కాబట్టి ఈ నోవహుతో దేవుడు అంటున్నాడు, అందరూ నాశనం అయిపోయారు. ఎలా? దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళ కష్టాన్ని నమ్ముతున్నారు, వారు కలిగి ఉన్న బలాన్ని నమ్ముతున్నారు, బంగారాన్ని నమ్ముతున్నారు, ఆస్తిపాస్తులు నమ్ముతున్నారు, వాళ్ళు జ్ఞానాన్ని నమ్ముతున్నారు. కానీ ఎస్, నువ్వు మాత్రము నన్ను నమ్ముతున్నావు, నువ్వు మాత్రము నాతో నడుస్తున్నావు, నువ్వు మాత్రము నిందారహితులుగా జీవిస్తున్నావు. కాబట్టి నోవహు, ఈ లోకాన్ని చూసినప్పుడు నువ్వు నిందారహితుడిగా కనిపించావు, నువ్వు నీతిమంతుడిగా కనిపించావు, నువ్వు పరిశుద్ధుడిగా కనిపించావు, నాతో నడిచే వ్యక్తిగా ఒకే ఒకడు ఉన్నాడు. కాబట్టి నోవహు, ప్లీజ్ నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకో అని అన్నప్పుడు నోవహు, ఎస్, తెలుసా, ఆ ఓడ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు పట్టింది. మరి ఆ ఓడ ఎంత ఉంది? విపరీతంగా 100 అడుగులను ఉంటుంది, 3 అంతస్తులు. చూడండి, ఈరోజు కాదు టెక్నాలజీ. మొదటి దేవుడు సృజించిన ఆ ఆదాము నుంచి 9వ వ్యక్తి, ఈ భూమి పుట్టినప్పుడు మొదటి వ్యక్తి నుంచి 9వ వ్యక్తి నోవహు. ఈ నోవహు జాగ్రహించండి, అద్భుతంగా ఆ ఓడ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఆ 120 సంవత్సరాలు కూడా చాలా మంది వచ్చి అంటున్నారు, చాలా ఎగతాళి చేస్తున్నారు. ఎరా ముసలోడా, నీకేం పనిలేదా? అరే మీకైనా బుద్ధి లేదా? రా, ఇక్కడ కొండ ప్రాంతంలో ఏం వర్షం వచ్చింది, కొండ ప్రాంతంలో ఏమొస్తుందని ఓడ కడుతున్నావు? తాత ముత్తాతలను చూస్తున్నా, అసలు వర్షం అనేది ఆకాశం పడింది లేదు, ఆ వర్షం అనేది చూసింది లేదు. మీకు తెలుసా, మొట్టమొదటి వర్షం భూమి మీద కురవడం ఎప్పుడు? నోవహు కాలంలోనే. ఎస్, సో 120 సంవత్సరాలు గేలి చేస్తున్నారు. ఎందుకు కడుతున్నావు అని డిస్టర్బ్ చేస్తున్నారు. దేవుణ్ణి నమ్మాడు, దేవుని కొరకు ఓడను నిర్మించాడు, దేవుని ఎదుగు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ నోవహు ద్వారా ప్రపంచముగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యాకోబు పేతురును పిలిచారు, పేతురు ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. కాబట్టి మీరు మొదటిగా నమ్మాలి, తర్వాత దేవునితో నడవాలి, తర్వాత నీ కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని దేవుని కొరకు నిర్మించుకోవాలి. నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి, నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి. ఎందుకంటే ఇక్కడ కొంతకాలం మహా అంటే 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలే. ఎక్కడ వచ్చింది? నోవహు కాలములో అసలు 120 సంవత్సరాలకు తగ్గింది కదా. అప్పటి వరకు మనుషులు ఎంతకాలం జీవించేవారు? 969 సంవత్సరాలు జీవించిన వ్యక్తి నోవహు కాలం వచ్చేసరికి 120కి దిగి వచ్చింది. దావీదు కాలంలో వచ్చేసరికి బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎంత వచ్చింది? అసలు దానికి లేలేదు, 60, 70 కదా. సో ఎవరో ఒకరు. కాబట్టి ఈరోజు మనము ఇక్కడ కొంతకాలమే బ్రతారు, కానీ అక్కడ జీవితమాంతమేమో మనకు జీవిస్తామంట. హల్లెలూయా. ఆ పరలోకంలో యుగాలు మేము జీవిస్తాము. అక్కడ ఏ మాత్రము ఆకలి ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ ఏమో హ్యాపీగా యుగాలు జీవించడానికే. అందుకే నా ఉద్యోగాన్ని పక్కన పెట్టా, ఐసిఐసి బ్యాంక్ పక్కన పెట్టా, సహోదరి యొక్క నర్సు పక్కన పెట్టి, ఎందుకు? దేవుని కొరకు నిలబడ్డాను, దేవునితో నడుస్తున్నా అంటే కారణము ఇక్కడ దాని కొరకు కాదు. అక్కడ ఉండాలంటే ఇక్కడ మనము నీతిగా జీవించాలి. హల్లెలూయా. పరలోకంలో వెళ్ళాలంటే, ఆ మార్గము దొరకాలంటే, ప్రపంచంలో కొన్ని 100 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో ఒకే ఒక వ్యక్తి చెప్పాడు, నేనే సత్యము, జీవము, మార్గం. ఆయన మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ జీవిస్తున్నామంటే
ఆయన మన కొరకు అర్పించిన ఆ అర్పణ, ఆ బలియాగం దేవుడు మనకు తెలపరుస్తాడు. కాబట్టి నిజంగా మనం ఒక తీర్మానం తీసుకుందాం. మనం బలంగా దేవుణ్ణి నమ్మాలి. ఎలా నమ్మాలి? చుట్టూ అనేక మంది చెడిపోయిన వారున్నా, పాపంతో ఉన్నా, రోగాలతో ఉన్నా, దూషించేవారు ఉన్నా, హేళి చేయబడ్డవారు ఉన్నా, విపరీతమైన మనసులు ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? దేవుని బలంగా నమ్మాలి, దేవునితో బలంగా నడవాలి. అప్పుడే మన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయ కుటుంబముగా మన జీవితము నిర్మించుకోవాలి. అలా నిర్మించుకున్న నీవు నీ కుటుంబాన్ని రక్షించుకొని, ఆ కుటుంబం రక్షించుకున్న నువ్వు అద్భుతంగా పరలోకములో, ఇది నోవాహు పేరు, వారి యొక్క కుటుంబ పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ నా పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయంట. హల్లెలూయా! ఎవరు పేరైతే ఆ జీవ గ్రంథంలో ఉండదో వారు నరకంలో, అంతే, తప్పదిగా. అది బైబిల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ముగిస్తున్నాను. ఈ దేవుడిని నమ్మగలగాలంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నేను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొర్రెల యొక్క, మేకల యొక్క, కోళ్ళ యొక్క రక్తం మనిషిని క్షమించదు, సుఖాన్ని ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఈరోజు దేవుడు నిన్ను రక్షించాడంటే, నిన్ను నడిపించాడంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేసి అనేక మందికి దీవెనకరంగా ఉంచడానికే. హల్లెలూయా! ఒక నోవాహులాగా నువ్వు జీవించాలి. అంతే దినాల్లో ఒక నోవాహు కుటుంబంలో జీవించాలి, ఒక బ్రాండ్గా జీవించాలి, ఒక ధైర్యంగా జీవించాలి. నువ్వు చేసే పనులు ఒక ప్రత్యేకంగా ప్రతిఫలం చూడగలగాలి, ఒక నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటున్నప్పుడు, సమాధానంగా ఉంటున్నప్పుడు, అద్భుతంగా చూసినప్పుడు చుట్టూ వారి కళ్ళు మాత్రం ఖచ్చితంగా పడి అది ఇది అంటుంటారు. ఏది అయినప్పుడు కూడా నీ పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు ఏది కూడా జరగదు. నిన్ను ముట్టాలంటే మొదలుగా దేవుని గుడ్డును ముట్టాలంట. అవునా కదా? నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు, ఎందుకంటే ఆయన నీ పక్షంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు మోకరించి ప్రార్థన చేద్దామా? మనం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. నోవాహు వలె మేము జీవిద్దాం, నోవాహు వలె మేము నడుద్దాం, నోవాహు వలె మేము మన జీవితాన్ని కట్టుకుందాం, మా కుటుంబాన్ని రక్షించుకుందాం, మా చుట్టూ వారు రక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడు నీ ద్వారా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని. ఈ మహా అంటే 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలే, కానీ నీ జీవితం ఒక చరిత్రగా దేవుడు మిగిలించాలని ఆశిస్తున్నాడు. నీ జీవితం ఒక అనేక మందికి, నీ చుట్టిన వారికి గొప్ప ఒక మాదిరిగా నేను ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే నిన్ను నడిపించాడు. బ్రతిన కొంతకాలంనైనా ఒక బ్రాండ్గా దేవుడు నీకు తోడే ఉండి గొప్ప కార్యాలు జరిగించాలని, నీ ద్వారా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకారులు జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, ఈరోజే ఈ మాటలు వింటున్నా, ఈరోజే నోవాహు వలె ఉందామా? ఆత్మీయ విషయంలో, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చే నిర్లక్ష్యం చేస్తున్నావా? అయితే జాగ్రత్త. మేము ఇక్కడ దేవుని కొరకు బ్రతికినట్లయితే ఆ శిక్షను తప్పించుకుంటాం. యేసుక్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష, ఏ విధియు లేనలేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుని నమ్ముకున్నప్పుడు, మేము బాప్తిజం ద్వారా మరణించి ఇదిగో ఇప్పుడు బ్రతుకుతున్నామంటే ఆ క్రీస్తు వల్ల బ్రతుకుతున్నాం యొక్క విశ్వాసంతో నోవాహు వలె నడిచేవారిగా ఉన్నాం. కాబట్టి ఇక నుంచి లేవాలి, ఒక కిరీటంగా లేవాలి, పెంట కుప్ప మీద ఒక వజ్రంగా, బురదలో ఉన్న తామర పువ్వులాగా లేవాలి, సముద్రంలో ఉన్న ఉప్పు అడ్డకుండా జీవించిన చేప వలె లేవాలి. నోవాహులా లేవాలి, జీవితాన్ని కట్టుకోవాలి. పరిశుద్ధురా, మీకు వందనాలు. చేయి చూపిస్తారా దేవుడికి? ఈ హస్తాలను నీ చేతికి అప్పగిస్తున్నాను. బలపరచండి, ధైర్యపరచండి, గొప్ప అద్భుతం జరిగించండి. బ్రతికిన కొంతకాలమే ఒక మాదిరిగా యుగాలు జీవించే ఆ జీవితంను పొందుకొని దాన్ని సొంతరించుకొని భాగ్యం మాకు నాకు దయచేయమని. నీ బిడ్డలకు ఏ అవసరం ఉందో, ఏ అక్కర ఉందో అన్నిటినీ దయచేయమని, సహాయం చేయమని. నాతో మాట్లాడేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట అందరికీ షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.